హాయ్ హలో వెల్కమ్ టు బొండడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. టుడే రెసిపీ వచ్చేసి మనకి సబ్జా వాటర్ అండి. ఈ వాటర్ని ఎందుకు పెడుతున్నానంటే మనకి రథసప్తమి అయిన తర్వాత మనకి బాగా గట్టిగా కాస్తాయండి ఎండలు. అందుకని సబ్జా వాటర్ అనేది తీసుకోవడం వల్ల మనకి ఒంటిలో అనేది వేడి అనేది తగ్గిస్తూ ఉంటుంది. అందుకనే ముందుగా మనం సబ్జాలు తీసుకొని అందులోకి అయితే 2 గ్లాసెస్ వాటర్ అనేది వేసుకోవాలి. వేసుకొని ఒక గంట సేపు అయినా దీనికి రెస్ట్ ఇచ్చేయాలి. అప్పుడైతే చక్కగా నానతాయి. చూసారా, మనం గంట అయిన తర్వాత తీసుకుని చూస్తే మనకి ఈ విధంగా అయితే ఉంటాయండి. చూసారా, సబ్జాలు అనేది మనకి చక్కగా నానాయి. ఇలా నానితే సరిపోతాయి. ఇందులోకి మనం షుగర్ని అయితే యాడ్ చేసుకుందాము. మీకు తీపికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. తీపికి తగ్గట్టుగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మరొక గ్లాస్ ఏదో ఒకటి తీసుకొని అందులోకి అయితే యాడ్ చేసుకొని ఒకసారి అటు ఇటు కలిపేసుకుందాము. కరిగేదాకా మనమైతే ఇలాగా అటు ఇటు కలిపేసుకోవాలి. ఇందులోకి అయితే మనం నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. మీది ఆప్షనల్ అండి, మీరు యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. అంటే దీనివల్ల ఏంటంటే మనకి సలవ చేస్తుందండి. సబ్జాలు సలవే, అలాగే నిమ్మకాయ కూడా సలవేనండి. ఒక నిమ్మని తీసుకొని అందులోకి అయితే ఒక చెక్కని అయితే యాడ్ చేయండి. ఫుల్గా వేసారంటే మళ్ళీ చేదు వచ్చేస్తుంది మనకి. అలాగే ఈ నిమ్మరసం వేసిన తర్వాత వెంటనే తాగేయాలండి. అలా ఉంచేసారంటే చేదు కూడా వచ్చేస్తుంది. మనం పంచదార వేసిన తర్వాత ఎంతసేపు అయినా ఉంచుకోవచ్చు, కానీ నిమ్మరసాన్ని వేసిన తర్వాత అలా ఉంచేసారంటే చేదు వచ్చేస్తుందండి. ఇలా అయితే ఒకసారి అటు ఇటు కలిపేసుకుందాము. అంతేనండి, ఎంతో చక్కగా సబ్జా వాటర్ అనేది రెడీ అయిపోయాయి. ఈ రెసిపీ మీకు ఎలా నచ్చిందో అనేది కామెంట్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, మీకోసం తీసుకోండి.